మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు ఉన్నారు ఫెడికస్ హోమియోపతి నుంచి డాక్టర్ భరద్వాజ్ గారు. ఈరోజు వారితో మాట్లాడి కామన్గా చాలా మందికి కాన్స్టిపేషన్ వల్ల పైల్స్, ఫిషెస్, ఫిస్టులా అనే సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే దీనికి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అండ్ వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీని గురించి సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ మధ్య కాలంలో కాన్స్టిపేషన్ అనేది కామన్ ప్రాబ్లం అయిపోయింది. దీని ద్వారా చాలా మంది దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ పైల్స్, ఫిషెస్, ఫిస్టులాగా కన్వర్ట్ అయిపోతుంది. ఏంటి ఈ పైల్స్, ఫిషెస్, ఫిస్టులా అంటే ఏంటి? దీనికి మన హోమియోపతి ఎలాంటి సొల్యూషన్ ఇస్తుంది? సో మెయిన్గా జనాలు చేసే తప్పు ఏంటంటే యానల్ రీజన్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఓకే, పెయిన్ ఉండొచ్చు, బ్లీడింగ్ రావచ్చు, లేకపోతే బర్నింగ్ సెన్సేషన్ ఉండొచ్చు, లేకపోతే బయటికి ఏదన్నా కొంచెం వచ్చినట్టు కనిపించచ్చు, టచ్ చేస్తే పెయిన్ఫుల్గా ఉండొచ్చు, డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేస్తారు. గూగుల్ ఓపెన్ చేసి ఏదో 2 సిమ్టమ్లు కొడతారు, అది ఏదో డిసీజ్ అని వస్తుంది. సో పైల్స్ ఉండొచ్చు, ఫీజర్స్ ఉండొచ్చు, ఫిస్టులా ఉండొచ్చు, యానోరెక్టల్ యాబ్సెస్ అంటాం, ఏదన్నా ఉండొచ్చు. వీళ్ళు ఫస్ట్ ఏ డిసీజ్ వస్తారో వీళ్ళు ఆ డిసీజ్ అనుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకుంటారన్నమాట. దీనికి తోడు ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్లో ప్రతి ఒక్కరూ డాక్టర్లు అయిపోయినారు అనమాట. గూగుల్ ఓపెన్ చేసి 2 సిమ్టమ్లు నేర్చుకొని యూట్యూబ్లో ఈ వీడియోస్ పెడుతున్నారు. ఈ వీడియోలకి లక్షల వ్యూస్ వస్తున్నాయి, జనాలందరూ అవే చూస్తున్నారు. మాకు వచ్చే పేషెంట్స్ ఎలా ఉంటారంటే అక్కడ వాడికి పైల్స్ ఉంటుంది, వాడు ఇన్ని రోజులు ఫిషర్స్కి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు. ఎక్కడి నుంచి తీసుకున్నావు అంటే, సార్ మా ఊర్లో పెద్ద డాక్టర్ ఉన్నాడు, ఆయన దగ్గరికి పోతే పైల్స్, ఎటువంటి పైల్స్ అన్నా సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ చేస్తాడంటే అక్కడికి పోతారు. సో ఇక్కడ ఉండేది ఫిషర్స్, వాళ్ళు ట్రీట్మెంట్ చేసేది పైల్స్. లేకపోతే పైల్స్ ఉంటే ఫిషర్స్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. యానోరెక్టల్ యాబ్సెస్ ఉంటే ఫిస్టులాగా ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఇష్టం, వాళ్ళ ఇష్టం, ఏ ట్రీట్మెంట్ కావాలంటే ఆ ట్రీట్మెంట్ అనమాట. వీళ్ళకు తీసుకుంటూనే ఉంటారు, కొంచెం రిలీఫ్ వస్తుంది, మళ్ళీ తీసుకుంటారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చిన్నగా ఉన్న పైల్స్ కానీ, చిన్నగా ఉన్న ఫిషర్స్ కానీ, చిన్నగా ఉన్న ఫిస్టులా కానీ, యానోరెక్టల్ యాబ్సెస్ కానీ పెద్దగా అయిపోయిన తర్వాత ఇంకా అందరూ చేతులు ఎత్తేసిన తర్వాత అప్పుడు మంచి డాక్టర్ దగ్గరికి వస్తారన్నమాట. వస్తే హిస్టరీ ఏంటంటే ఇది. సో అందుకు ఫస్ట్ జనాలు చేయాల్సింది ఏంటంటే గూగుల్, యూట్యూబ్లు చూడండి, కానీ వాటిని నమ్మకండి. సో డాక్టర్లను నమ్మండి, మంచి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్ కంటే సింపుల్గా చెప్పాలంటే పైల్స్ అంటే ఏంటంటే మనకు బాడీలో వీన్స్, ఆర్టరీస్ అని ఉంటాయి కదా. వీన్స్ అంటే చెడు రక్తం తీసుకొని పోతాయి అంటాం, ఆర్టరీస్ అంటే మంచి రక్తం. మన యానల్ కెనాల్లో కూడా వీన్స్ ఉంటాయన్నమాట, అంటే చెడు రక్తం తీసుకొని పోయి ఇవి ఏమవుతుందంటే ఎన్లార్జ్ అయిపోతాయి. ఎప్పుడైతే ఎన్లార్జ్ అయిపోతాయో సో అవి బయటకు వస్తాయి అన్నమాట. దీంట్లో 2 రకాలుగా ఉంటాయి. ఇంటర్నల్ పైల్స్, ఆ యానల్ కెనాల్లో లోపల ఉన్నవి ఇంటర్నల్ పైల్స్ అంటాం అనమాట. ఈ పైల్స్ని ఎలా గుర్తుపెట్టాలంటే సింపుల్, మీకు బ్లీడింగ్ అవుతుంది కానీ పెయిన్ ఉండదు, చుక్కలు పడుతుంది, అప్పుడు ఇంటర్నల్ పైల్స్ అంటాం అనమాట. ఎప్పుడైతే బ్లీడింగ్ అవుతుంది, బాగా పెయిన్ఫుల్గా ఉంటుంది, బయటికి టచ్ అవుతుంది అనుకోండి, దాన్ని ఎక్స్టర్నల్ పైల్స్ అంటాం అనమాట. సో ఇది పైల్స్. నెక్స్ట్ ఫిషర్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మోషన్ పోయే టైంలో సివియర్ పెయిన్ వస్తుంది. మోషన్ పోయిన తర్వాత చాలాసేపు వరకు పెయిన్ ఉంటుంది, మోషన్ పైన స్ట్రీక్స్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది అనమాట. అది మనం ఫిషర్ కింద అనుకోవాలి. సో నెక్స్ట్ ఫిస్టులా అంటే ఏంటి? బ్లైండ్ ట్రాక్ట్ అనమాట. ఒకసారి ఫిస్టులా ఏమవుతుందంటే మీ యానల్ కెనాల్ పక్కన ఉన్న స్కిన్ పైన ఓపెనింగ్ వస్తుంది. ఆ స్కిన్లోంచి మీకు బ్లడ్ రావడము, పస్సు రావడము, మోషన్ అనేది యానల్ కెనాల్లోంచి రాకుండా పక్కన నుంచి రావడము, ఇదంతా వస్తే దాన్ని ఫిస్టులా అంటాం అనమాట. అదేవిధంగా యానోరెక్టల్ యాబ్సెస్ అంటే ఏమవుతుందంటే ఈ యానల్ కెనాల్ చుట్టూ బాగా ఇన్ఫెక్షన్ వచ్చి ఫీవర్ ఉండి, లేకపోతే బాడీ పెయిన్స్ ఉండి చాలా పెయిన్ఫుల్గా, కూర్చోవడానికి పెయిన్ఫుల్గా ఉంటే దాన్ని యానోరెక్టల్ యాబ్సెస్ అంటాం అనమాట. ఇవి జస్ట్ వాళ్ళకి అవగాహన కోసం అంతేగాని ఇవి టిపికల్ సిమ్టమ్స్. ఈ సిమ్టమ్ ఉన్నంత మాత్రం అదే అని కాదు. సో నార్మల్గా ఇలా జరుగుతుంది. సో మీరు ఓన్ డెసిషన్ తీసుకోకుండా, ఓన్ డయాగ్నోసిస్ చేసుకోకుండా, ఈ కండిషన్స్ చెప్పింది ఏంటంటే ఒక అవగాహన కోసం మాత్రమే, అంతేగాని దీన్నే గోల్డ్ స్టాండర్డ్గా తీసుకొని డయాగ్నోసిస్ కింద చేయకూడదు అనమాట. సో మీకు ఈ ప్రాబ్లమ్స్లో ఏదన్నా ఉన్నా కూడా డైరెక్ట్గా హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మంచి ట్రీట్మెంట్ తీసుకోండి. అయితే సార్, బేసిక్గా ఈ ఫైల్స్, ఫిషెస్, ఫిస్టులా, ఈ కాన్స్టిపేషన్ ఇవి ఏవైనా సరే మనకు సమ్మర్లో బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ టైంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో దీనికి చాలా రీజన్స్ ఉన్నాయండి.
పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే కాన్‌స్టిపేషన్. ఈ కాన్‌స్టిపేషన్‌కి రీజన్ ఏంటంటే మెయిన్ రీజన్ సరిగ్గా ఫ్లూయిడ్ తీసుకోకపోవడం. సమ్మర్‌లో మన బాడీలో ఏమవుతుందంటే మోషన్‌లో నుంచే కాకుండా మన స్కిన్‌లో నుంచి కూడా ఎక్కువ ఎవాపరేట్ అవుతుంది. ఎక్కువ ఎవాపరేట్ అయినప్పుడు ఏంటంటే మన ఇంటెస్టైన్‌లో వాటర్ అనేది తగ్గిపోతుంది. ఇంటెస్టైన్‌లో వాటర్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే అది గట్టిగా అయిపోయి అది వచ్చే టైంలో అది పైల్స్‌కి గానీ, ఫిషర్స్‌కి గానీ, ఫిస్టులాకి గానీ, రెక్టల్ యాబ్సెస్‌కి గానీ ఎక్కువ అగ్రవేట్ అవుతుందనమాట. వీళ్ళకి ఆల్రెడీ ఉంటుంది. ఈ టైంలో అగ్రవేట్ అవుతుంది. ఎందుకంటే కాన్‌స్టిపేషన్ ఎందుకంటే డ్రై ఇంటెస్టైన్ ఉండడం వల్ల, డ్రై స్టూల్ రావడం వల్ల ఎక్కువ అవుతుంటుందనమాట. సో మరి దీనికి సొల్యూషన్ ఏంటి రైట్. సార్? సొల్యూషన్ సింపుల్ అండి. అలోపతిలోకెళ్తే వాళ్ళకి ఎటువంటి సొల్యూషన్ లేదు. పైల్స్ అంటే సర్జరీ అంటారు. బేసిక్‌గా పైల్స్ అంటే ఏంటి? అక్కడ వీన్స్ ఎన్‌లార్జ్ అయిపోయినాయి. ఎన్‌లార్జ్ అయిన వీన్స్‌ని కట్ చేస్తారు. మళ్ళీ వేరే వీన్స్ ఎన్‌లార్జ్ అవుతాయి గదా! కానీ హోమియోపతిలో ఎలా ఉంటుందంటే పైల్స్ ట్రీట్మెంటు ఏదైతే వీన్స్ ఎన్‌లార్జ్ అయ్యే టెండెన్సీ ఉంటుంది. ఒక నార్మల్ పర్సన్‌లో వీన్స్ ఎందుకు ఎన్‌లార్జ్ కావట్లేదు? ఒక పైల్స్ ఉన్న పర్సన్‌లో ఎందుకు ఎన్‌లార్జ్ అవుతున్నాయి? అంటే ఆ వీన్స్ వాల్స్‌లోనే డిఫెక్ట్ ఉంటుందనమాట. దాని ఎలాస్టిసిటీ పోతుంది. ఆ ఎలాస్టిసిటీ పెంచడానికి హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి. హోమియోపతిలో జస్ట్ పైల్స్ వస్తే కట్ చేసి పడేయడం కాదు. ఏదైతే ఆ ఎలాస్టిసిటీ పోతుందో ఆ ఎలాస్టిసిటీని మళ్ళీ తెప్పించి పైల్స్ న్యాచురల్‌గానే క్యూర్ చేస్తుందనమాట హోమియోపతి. అది ఫస్ట్ స్టేజ్, ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీలో. థర్డ్ డిగ్రీలో 50% ఛాన్స్ ఉంటుంది. ఫోర్త్ డిగ్రీలో ఏంటంటే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. అప్పుడు సర్జరీకి వెళ్ళమంటాం. అది ఒక హోమియోపతి డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకుంటేనే తెలుస్తుంది. ఏదైనా కూడా వితౌట్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా కంప్లీట్‌గా క్యూర్ చేసుకోవడం. అంటే ఆ వీన్స్‌ని మళ్ళీ ఎలాస్టిసిటీ తెచ్చి నార్మల్ పర్సన్ వీన్స్ ఎలా ఉంటాయో అలా వీన్స్ మనం పైల్స్‌లో చేయొచ్చు. ఇంకా ఫిషర్స్‌కి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే క్రానిక్ ఇన్ఫెక్షన్. అక్కడ ఇన్ఫెక్ట్ అయిపోతుందనమాట. అక్కడ ఇన్ఫెక్ట్ అయితే ఏంటి అలోపతి వాళ్ళు ఏం చేస్తారు? యాంటీబయాటిక్ ఇస్తారు. లేకపోతే ఆ ఇన్ఫెక్షన్‌ని కట్ చేసి తీసేస్తారు. కట్ చేసినప్పుడు యానల్ కెనాల్‌లో మనకు ఒక రింగ్ లాంటి మజిల్ ఉంటుందండి. అది కట్ అయిందంటే వీళ్ళకి యానల్ ఇన్కాంటినెన్స్ వస్తుంది. స్టూల్ ఇన్కాంటినెన్స్. వీళ్ళు ఎప్పుడు ఇంకా మోషన్ అనేది బయటకు వస్తూనే ఉంటుందన్నమాట. చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఆ సర్జరీలో కూడా. సర్జరీ చాలా పెయిన్‌ఫుల్. చేసినా కూడా మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఇవన్నీ లేకుండా హోమియోపతిలో యానల్ ఫిషర్స్‌కి, ఎస్పెషల్లీ ఫిషర్స్‌కి ఇమ్మీడియట్‌గా పెయిన్ తగ్గించుకోవచ్చు. సర్జరీకి పోస్ట్ చేసిన ఒక పేషెంట్ మన దగ్గర లాస్ట్ వీకే వచ్చారు. సో మన యూట్యూబ్‌లో రివ్యూ కూడా ఉంది, చూడొచ్చు. ఆ పేషెంట్ ఏంటంటే చాలా సివియర్ పెయిన్‌తో వచ్చాడు. ఒక మెడిసిన్ ఇచ్చాను. వెళ్ళిపోయాడు పేషెంట్. వెళ్ళిపోయిన తర్వాత పేషెంట్ సార్ నాకు ఇంకా పెయిన్ పెరిగిపోతుంది అన్నాడు. నేను ఒక ఆనోస్కోపీ చేయించుకొని రా అన్నాడు. ఆనోస్కోపీ చేయించుకునేటప్పుడు ఆ డాక్టర్ ఏం చెప్పాడంటే నీకు ఇమ్మీడియట్‌గా సర్జరీ చేయాల్సిందే అన్నాడనమాట. సో ఆ పేషెంట్ మళ్ళీ ఆ రిపోర్ట్ పట్టుకొని మా దగ్గరికి వచ్చాడు. రిపోర్ట్ పట్టుకొని వచ్చిన తర్వాత హోమియోపతి మెడిసిన్ ఇస్తే వితిన్ 1 డే మొత్తం తగ్గిపోయింది. పెయిన్ అంతా తగ్గిపోయింది. సర్జరీ వరకు పోకుండా ఆ పేషెంట్‌ని కాపాడామనమాట. సో ఇవన్నీ వితౌట్ సైడ్ ఎఫెక్ట్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనం యానల్ ఫిషర్‌ని ఈజీగా ట్రీట్ చేయొచ్చు. అది క్రానిక్ అయినా, అక్యూట్ అయినా హోమియోపతిలో. నెక్స్ట్ యానోరెక్టల్ యాబ్సెస్. యానోరెక్టల్ యాబ్సెస్ అంటే యాబ్సెస్ ఫామ్ అవుతుంది, పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. అలోపతి వాళ్ళు ఏం చేస్తారు? ఒక చిన్న సర్జరీ చేసి దాన్ని బయటికి తీసేసి అక్కడ యాంటీబయాటిక్స్ ఇస్తారనమాట. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే అది యానల్ ఫిస్టులాగా మారుతుంది. సో యానోరెక్టల్ యాబ్సెస్ ఫిస్టులాగా మారుతుంది. హోమియోపతిలో సర్జరీ వరకు పోకుండా ఏంటంటే యానోరెక్టల్ యాబ్సెస్‌ని బాగా క్లియర్ చేయొచ్చు. ఎప్పుడైతే క్లియర్ చేస్తామో అది ట్రాక్ట్ ఫామ్ కాకుండా ఫిస్టులా లాగా కన్వర్ట్ కాదనమాట. ఆల్రెడీ ఇదంతా ఏంటి ఈవెన్ వితౌట్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్. పెయిన్ ఇమ్మీడియట్‌గా తగ్గిపోతుంది. సైడ్ ఎఫెక్ట్ లేకుండా అబ్జర్వ్ అయిపోతుందనమాట. నెక్స్ట్ ఏంటంటే ఫిస్టులా. ఎప్పుడైతే మీకు ఫిస్టులా లాగా కన్వర్ట్ అవుతుందో మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఎలా ఉంటారంటే ఫిస్టులా వాళ్ళు సార్ నాకు 10 ఇయర్స్ నుంచి ఫిస్టులా ఉంది, 15 ఇయర్స్ నుంచి ఫిస్టులా ఉంది. ముందు ఒకటే ఉండేది, ఇప్పుడు 4, 5 ఓపెనింగ్స్ వచ్చాయి. ఏం చేయాలో అర్థం కాక వచ్చాం అంటారు. ఆ కేసులో కూడా ఏంటంటే ఆ కేసులో వాళ్ళకి ఏంటంటే సర్జరీ చేసి మొత్తం లోపలంతా ఓపెన్ చేసి దాన్ని కుట్లేసి పెడతారనమాట. 2, 3 నెలలు బాగానే ఉంటుంది. మళ్ళీ 3వ నెల నుంచి మళ్ళీ నార్మలే, మళ్ళీ ఫిస్టులా స్టార్ట్ అవుతుంది. హోమియోపతిలో ఈవెన్ వితౌట్ సర్జరీ ఫిస్టులా కూడా చాలా ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మన దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ఫిస్టులా కేసెస్ 10 ఇయర్స్ నుంచి, 15 ఇయర్స్ నుంచి ట్రీట్ కానీ మన దగ్గర ఎక్సలెంట్గా క్లియర్ అయ్యారనమాట. హోమియోపతి అనేది వితౌట్ సైడ్ ఎఫెక్ట్ పైల్స్లో కానీ, ఫిషర్స్లో కానీ, ఫిస్టులాలో కానీ, యానోరెక్టల్ యాబ్సెస్లో కానీ చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది హోమియోపతికి, ఈవెన్ వితౌట్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్. ఓకే.
సో ఈ ఫైల్స్ ఫిషర్ ఫిస్టులాకి మనం ఒకవేళ సర్జరీ చేయించుకున్నా కూడా మళ్ళీ అవి రిపీట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి హోమియోపతి వచ్చేసి ద బెస్ట్ ట్రీట్మెంట్ అండి. రైట్. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.